దీని అమ్మ జీవితం. ఎక్కలేని కష్టాలన్నీ నాకే. ఆ దేవుడు కూడా అంతే. అన్నీ ఉన్న వాళ్ళకి అలాంటి కష్టాలు ఇవ్వడు, మాలాంటి లేని వాళ్ళకే కష్టాలన్నీ ఇస్తాడు. ఏమైందిరా అలా ఉన్నావు? రే నువ్వు చెప్పు, అన్ని ఉన్న వాళ్ళకి ఏ కష్టాలు ఇవ్వడు ఆ దేవుడు, మాలాంటి లేని వాళ్ళకి ఎందుకు అన్ని కష్టాలు ఇస్తాడు దేవుడు? సరే నీకు పని చెప్తాను, అది చెయ్యిరా. ఏం పనిరా? నువ్వు ఏ ఇంటికి వెళ్ళైనా సరే 2 ఇటుకలను తీసుకొని రారా. ఇటుకలు ఎందుకురా ఇప్పుడు? చెప్తాను, చెయ్యిరా, వెళ్ళరా. ఏహే అవును తెస్తానుండు. ఏ ఇటుకలు పట్టుకెళ్దాం? అయినా ఇంత బాగున్న ఇటుకలు ఎందుకు తీయడం? ఇవి ఎలాగ ఇరిగిపోయి ఉన్నాయి కదా, ఇవి తీసుకెళ్దాం. ఇవి పట్టుకెళ్దాంలే. ఇలా మురిగ్గా ఇరిగిపోయిన ఇటుకలు ఎందుకురా తీసుకొచ్చావు? అంటే బాగున్న ఇటుకలు నీట్గా పేర్చున్నాయిరా. ఇవైతే అక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి, అందుకే ఇవి తీసుకొచ్చాను. సీమా దేవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడరా. బాగున్న వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎందుకనేసి కష్టాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఇస్తాడరా దేవుడు. అంటే మనం జీవితాంతం ఇలా కష్టాలతోనే బతకాలా? అలా ఇప్పుడు అనుకోకరా. గొప్ప గొప్ప వాళ్ళందరూ కష్టపడితేనే జీవితంలో పైకి వచ్చారా. మనం కూడా జీవితంలో కష్టాలు అనుభవిస్తేనే కదరా గొప్ప వాళ్ళు అవ్వగలం. సరేరా, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. రే దిల్లు, ఏరా ఎక్కడ కూర్చొని ఉన్నావు? అదేంట్రా ఇప్పుడే వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటి? నేను ఎప్పుడు వచ్చాను రా? నేను వచ్చింది ఇప్పుడు కదా. అంటే ఇంతవరకు నాతో మాట్లాడింది?